ఏపీ ప్రభుత్వం ఈసీ మధ్య ఏదో ఒక విషయంపై వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా సీఎం సమీక్షలపై ఈసీ అభ్యంతరం తెలిపింది. దీంతో ఏపీ సీఎస్ అధికారులకు నోటీసులు పంపించారు. ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి సమీక్ష చేయడంలో తప్పేంటని అధికార టీడీపీ ప్రశ్నించగా, పెండింగ్ బిల్లుల కోసమే సీఎం సమీక్షలు నిర్వహిస్తున్నారు అని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. వివాదం తెరలేచింది. అదే రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఎండీ శివశంకర్ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మే 27 వరకు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి బదిలీలు కూడా చేపట్టకూడదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికల అధికారులు కాస్తంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి సమీక్షలపై రగడ. సీఎం చంద్రబాబుపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు. ఏపీసీఎస్ వివరణ కోరిన ఈసీ. అధికారులకు నోటీసులు పంపిన సీఎస్. సమీక్షలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఏపీపై ఈసీకి ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ శాఖలతో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాలపై వైసీపీ ఫిర్యాదు చేయగా ఎన్నికల కమిషన్ సీఎస్ ను వివరణ కోరింది. ముఖ్యమంత్రి ఏ అంశాలపై సమీక్ష జరిపారు, ఏ అధికారులు పాల్గొన్నారు, ముందుగా అనుమతి తీసుకున్నారా లేదా అనే అంశాలపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న అధికారులకు సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం నోటీసులు పంపారు. సిఆర్డీఏ, జలవనరుల శాఖ అధికారులను వివరణ కోరారు. అరకొరగా మిగిలిన బిల్లుల వసూలుకు సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఎండలు, నీటి కటకటపై చంద్రబాబు సమీక్ష జరిపితే వైసీపీకి అభ్యంతరం లేదన్నారు. ఇవాళ ఎండ తీవ్రంగా ఉంది, దానికి నీళ్ళు లేవు. అటు రాయలసీమ కానీ అటు లేకపోతే కోస్తా జిల్లా కానీ ఎక్కడ చాలా బాధపడుతున్నారు. దాని మీద అధికారులు పిలిచి సమీక్ష చేసి నీటి కొరత ఉంది, వెంటనే చర్యలు తీసుకోండి అని రూట్లో మీరు చెప్పుంటే ఇట్స్ ఓకే, ఫైన్. ఏదైతే పాత బకాయిలు ఉండిపోయినాయో ఆ బకాయిల కోసం ఇంకా ఎందుకు రాలేదని చెప్పి సమీక్ష చేస్తున్నాం. నీకు రావాల్సిన బకాయిలు రాష్ట్రానికి కాదు, నీ అవినీతి కోసం చేస్తున్న కార్యక్రమాలు. దీనికి అది ఆక్షేపణ, దీనికి ఎన్నికల కమిషన్ కాదంటుంది. ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి సమీక్ష చేయడంలో తప్పేంటని మంత్రి నక్కా ఆనందబాబు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో ఘోరంగా విఫలమైన ఎన్నికల సంఘం ఇప్పుడు సమీక్షల్ని అడ్డుకోవడం ద్వారా ప్రజలను కూడా ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. ఎన్నికల ముందు జరిగితే సమీక్షలు అనేది తప్పు. ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. మే 23న రిజల్ట్ వస్తుంది. ప్రభుత్వం మీద సమీక్షలు చేసుకోవటం కానీ ఇంకొక రకంగా ముందుకు నడిపించే బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉందనేది వాస్తవం. దీన్ని కాదనే హక్కు ఎన్నికల కమిషన్కు ఉందని చెప్పి నేను భావించట్లా. ఖచ్చితంగా లేదు. ఎన్నికల కమిషన్ తన విధులు, తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. ఈసీ, ఏపీ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న వార్ మరింత ముదిరే అవకాశం ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వివాదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. కెమెరా పర్సన్ హరీష్తో స్వరూప, హెచ్ఎం టీవీ, అమరావతి నుంచి.